హలో, హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ నర్షేట్ని. ఈరోజు వచ్చేసరికి శనివారం అండి. అంటే 15వ తారీఖు ఫిబ్రవరి నెల 2025. ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ అయితే సెలవు. దాని కారణంగా అయితే నేను మీకు ఈరోజు రేట్లు చెప్పలేకపోతున్నాను. కానీ అంతకంటే విలువైన విషయం అయితే ఒకటి చెబుదాం అనుకుంటున్నాను. మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు రైతు సోదరులారా. పూర్తిగా చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు మాతో ఏదైనా చెప్పాలనుకుంటే ఒక కామెంట్ చేయండి. మీరు ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ కనుక చూస్తుంటే మేము ఇంకా ఆసక్తితోటి ఇంకా ఇలాంటి వీడియోలు మీకు మరిన్ని అయితే పెట్టడం జరుగుతుంది. మరి ఆలస్యం చేయకుండా మనం విషయంలోకి వెళ్దామా? మరి విషయం ఏమిటి అంటే నేను చెప్పదలుచుకుంది ఈరోజు మిర్చి కాయలు, మిరపకాయలు యార్డ్లో అమ్ముకుంటే మంచిదా, కళ్ళంలో అమ్ముకుంటే మంచిదా? కళ్ళంలో అమ్ముకున్న దానికి యార్డ్లో అమ్ముకున్న దానికి తేడా ఏమిటి అనేదైతే ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నా. అయితే మనం కళ్ళంలో అమ్ముకునే దానికి యార్డ్లో అమ్ముకునే తేడాలు ఏంటంటే ప్రధానంగా ఖర్చుల విషయం గురించి మనం చూసుకోవాలి. కళ్ళంలో అమ్ముకుంటే రైతుకి ఎలాంటి ఖర్చులు ఉండవు. ఒక గోతం కొనుగోలు కానీ, ముఠా తొక్కుడు కూలీ కానీ, లేకపోతే ట్రాన్స్పోర్ట్ కానీ అసలు ఎలాంటి ఖర్చు ఉండదు. పురికోస ఖర్చు కూడా ఉండదు రైతుకి. అయితే యార్డ్లో అమ్ముకుంటే ఖర్చులు ఏమొస్తాయంటే, మీరు కాయలు తొక్కడానికి మిర్చి గోతాలు కొనాలి. మిర్చి గోతం నాకు తెలిసి ఒక్కొక్కటి 80 రూపాయలు దాకా ఉంటుంది. 80 నుంచి 85 రూపాయలు దాకా ఉంటుంది అని అనుకుంటున్నాను. అంటే కింటాకి దగ్గరగా 200 రూపాయల నుంచి 210 రూపాయల వరకు మిర్చి గోతం ఖర్చు పెట్టాలి. తర్వాత తొక్కుడు కూలి, ముఠాలు తొక్కినందుకు, ముఠాలు తొక్కి కాటా పెట్టి లారీకి లోడ్ చేస్తే దగ్గర కింటాకి 200 రూపాయల నుంచి 230 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. దాని తర్వాత ట్రాన్స్పోర్ట్, మన చేలో తొక్కించుకున్న తర్వాత మన కాయలు తొక్కించుకున్న తర్వాత అమ్ముకోవడానికి యార్డ్కి తీసుకెళ్ళాలిగా. యార్డ్కి తీసుకెళ్ళాలంటే మనం నెత్తిని పెట్టుకొని మోసుకొని పోలేం కదా. అప్పుడు ఏం చేయాలంటే ఒక లారీనో దేనో దాన్ని మాట్లాడుకొని తీసుకెళ్తాం కదా. ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చు, ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చు తర్వాత యార్డ్కి వెళ్ళిన తర్వాత మిర్చి బస్తాలు దించుకోవాలి. ఆ దించుడు కూలి, కొట్టు కూలి అనేసి బస్తాలు దించినందుకు దించుడు కూలి. దాని తర్వాత ఆ మిర్చి బస్తాలు కొట్టు యజమాని, మనం ఏ షాప్కి అయితే తీసుకెళ్తామో ఆ యజమాని అమ్మినప్పుడు ఆ యజమాని 3%, 4% కమిషన్ తీసుకుంటాడు. మనం యార్డ్లో అమ్మితే ఇన్ని ఖర్చులు వస్తాయి. అదే మనం కళ్ళంలో అమ్ముకుంటే ఈ ఖర్చులన్నీ ఏమీ మనకి ఉండవు. కాబట్టి మనం యార్డ్లో అమ్ముకుంటే వచ్చే తేడాకి, కళ్ళంలో అమ్ముకుంటే వచ్చే తేడాకి మీరు ఒక్కసారి గమనించుకోవాలి. ఎందుకంటే ఈ విషయం మీకు తెలిసిన విషయమే. కాకపోతే నేను మరలా మీకు ఇంకొకసారి చెబుతున్నాను. మనం ఈ రేటు కళ్ళంలో అమ్ముకుంటే, లేదా మనం ఇక్కడ అమ్ముకోకుండా యార్డ్కి తీసుకుపోయి అమ్ముకుంటే యార్డ్లో మన కాయలు ఏ రేటు పడతాయి, ఇక్కడ మన కాయలు ఇప్పుడు ఏ రేటు పడుతున్నాయి, యార్డ్లో అమ్ముకుంటే వచ్చే ఖర్చులేంది, ఇక్కడ అమ్ముకుంటే వచ్చే ఖర్చులేంది, రెండింటికి తేడా మీరు ఒక్కసారి గమనించుకోండి. తేడా గమనించుకొని దాన్ని బట్టి మీరు మీ కాయలు అమ్ముకోండి. అదొక విషయం. దాని తర్వాత మీరు అమ్మే కాయలు యార్డ్లో మీరు కనుక అమ్మాలి అని అనుకుంటే మంచిగా గ్రేడింగ్ చేసుకొని మంచిగా డ్రై చేసుకోండి. యార్డ్లో కనుక మీరు అమ్మాలి, ఇక్కడ నేను అమ్మలే కళ్ళంలో, యార్డ్లో నేను అమ్మాలి అని అనుకుంటే 100% డ్రై ఉండాలా, 100% గ్రేడింగ్ ఉండాలి. మీరు డ్రై లేకుండా, డ్రై అంటే ఆరుదల, డ్రై లేకుండా మీరు కనుక కాయలు కనుక యార్డ్కి కనుక తీసుకెళ్తే రైతు సోదరులారా, అక్కడ బేరాలు సరిగ్గా పడకపోగా 1-2 రోజులు మీరు ఆడ ఉండాల్సి వచ్చింది. అదీగాక మళ్ళీ బేరం పడకపోతే కాయలు పాడైపోతాయేమో అనేసి మీరు మళ్ళీ కింద పోసి మళ్ళీ కళ్ళంలా చేసుకొని మళ్ళీ వాటిని ఒక రోజు ఆరబెట్టుకొని మీరు యార్డ్లో కాయలు ఆరబోసుకొని మళ్ళీ దాన్ని ఆరబోసినందుకు మళ్ళీ ఖర్చు వచ్చింది. మళ్ళీ అది బస్తాకి 40 రూపాయల దాకా ఉంటుంది ఖర్చు. బస్తాకి 40 రూపాయలు అంటే మరి కింటాకి వచ్చేసి దగ్గర 100 రూపాయల నుంచి 110 రూపాయలు ఖర్చు వచ్చింది. పురుకోస కూడా కొనుక్కోవాలి. మళ్ళీ 110, 120 రూపాయలు కింటాకి వచ్చింది. కాబట్టి మీరు యార్డ్కి తీసుకెళ్ళేటప్పుడు మంచిగా 100% డ్రై చేసుకొని బాగా ఆరుదల చేసుకొని గ్రేడింగ్ అంటే తాళ్ళుగాయ కానీ, మచ్చకాయ కానీ, పులిగాయ కానీ, అంటే పండు గొప్ప కానీ ఇలాంటివి లేకుండా తీసుకెళ్ళండి. ఇలాంటి లేకుండా 100% కనుక మీరు నాణ్యత కనుక తీసుకెళ్తే మీకు మంచి రేటు పట్టడానికి అవకాశం ఉంటుంది. అదే మీరు నాణ్యత లేకుండా తీసుకెళ్తే మటుకు నాణ్యత ఉన్న కాయలకు, నాణ్యత లేని కాయలకు దగ్గరగా 1500 నుంచి 3000 వరకు అయితే రేటు డిఫరెన్స్ చూపించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే ఎక్కువగా కూడా
మీడియం బెస్ట్లే వస్తున్నాయి కాయలు యాడ్కి. ఎక్కువగా డీలక్స్ సుపీరియర్ క్వాలిటీ రావట్లే. ఎక్కడన్నా ఒకసారి డీలక్స్ సుపీరియర్ క్వాలిటీ వస్తున్నాయి. ఈ తలనొప్పి అంతా ఎందుకులే మన యాడ్కి తీసుకెళ్ళి అమ్ముకోవటం, ఈ తలనొప్పి ఎందుకులే అనుకుంటే కళ్ళంలోనే అమ్ముకోండి. కళ్ళంలో అమ్ముకున్న దానికి యాడ్లో అమ్ముకున్న దానికి మీరు తేడా ఒకసారి గమనించుకోండి. ఆ ఖర్చు ఆ తేడా ఉంటుంది కదా, కళ్ళంలో అమ్ముకుంటే వచ్చే ఖర్చు, యాడ్లో అమ్ముకుంటే వచ్చే ఖర్చు తేడా ఉంటుంది. అది అనేది మీరు ఒక్కసారి క్యాలిక్యులేట్ చేసుకొని దాని ప్రకారం మీరు కళ్ళంలో అమ్ముకుంటే మంచిదా, యాడ్లో అమ్ముకుంటే మంచిదా అనేది మీరు నిర్ణయం తీసుకోండి. అదొకటి. మీకు అసలు అమ్మటం ఇష్టం లేదు అనుకుంటే మీరు ఏసీలో పెట్టాలి అని నిర్ణయించుకుంటే అది మీ వ్యక్తిగత నిర్ణయం. ఏసీలో పెట్టాలా అమ్ముకోవాలనేది ఏదైనా ఏ రైతు వ్యక్తిగతమైన ఆ రైతుది. యాడ్లోకి కళ్ళంలో అమ్ముకునే దానికి తేడా చెప్పాను. తర్వాత మనం ఏసీలో పెట్టాలి అనుకునే రైతు సోదరుల కోసం ఒక విజ్ఞప్తి. మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయదు రైతు సోదరులారా, పూర్తిగా చూడండి. ఇది నేను చెప్పే సమాచారం చాలా విలువైన సమాచారం. మీరు ఇప్పటికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది రైతు సోదరులు అయితే చూస్తున్నారు, కానీ చూసిన వాళ్ళు కొంతమంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. రైతు సోదరులారా, చూసిన ప్రతి రైతు కూడా, ఈ వీడియో చూసిన ప్రతి రైతు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని అయితే మేము మనవి చేయడం జరుగుతుంది. మరి ఏసీలో కనుక రైతు సోదరులు కాయలు పెట్టాలి అనుకుంటే ఏసీ మనం పెట్టే కాయలు ఏసీకి ఆగుతాయా ఆగు అనేసి పరీక్షించుకొని ఏసీలో పెట్టుకోండి. ఒకటి, ఈరోజు మన కళ్ళంలో అమ్ముకుంటే వచ్చే రేటు ఇది. ఏసీలో పెట్టుకుంటే ఎప్పుడు అమ్ముకోవాలా ఏంది పరిస్థితి అనేది కూడా ఒక్కసారి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఎందుకంటే మిర్చి బస్తాలు ఏసీలోకి ఎన్ని ఎక్కుతున్నాయి, మిర్చి మన బస్తాల కెపాసిటీ ఏంది, ఎన్ని బస్తాలు ఏసీలో ఉన్నాయి, మనం ఇప్పుడు ఈ రేటు చొప్పున ఏసీలో పెడితే రేపు మనం అమ్మే నాటికి ఏ రేటు ఉంటే మనకు గిట్టుబాటు అవుతుంది. అంటే ఏసీలో పెట్టుకున్నా కూడా గోతం కొనుక్కోవాల్సిందే, తొక్కుడు కూలి ఇవ్వాల్సిందే, ట్రాన్స్పోర్ట్ ఇవ్వాల్సిందే, అదనంగా ఏసీ అద్దె పడుతుంది, మళ్ళీ వడ్డీ. మనం కనుక ఈ కాయలు కనుక ఈరోజు కళ్ళలో అమ్ముకుంటే మనం బయట అప్పు కనుక తీసుకొచ్చుకుంటే అప్పు వాళ్ళకి వడ్డీ కడతాం కదా. మరి ఏసీలో పెట్టుకుంటే మన కాయ మనకు డబ్బులు రావు కాబట్టి అప్పు వాళ్ళకి వడ్డీ కట్టాల్సి వచ్చిందిగా. కాబట్టి ఈ రోజు నుంచి ఈ రోజు మార్కెట్ ఏ రేట్ అయితే ఉందో ఆ రేటు చొప్పున మనం అమ్ముకునే నాటికి వడ్డీ ఎంత పడిద్ది ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని మీరు ఏసీలో పెట్టుకుంటే ఆ రోజు నాటికి ఇదిగో మనం ఇవాళ మార్కెట్ 12,000 ఉంది, ఈరోజు కళ్ళలో అమ్ముకుంటే ఈ 12,000 వస్తాయి. లేకపోతే ఇవాళ మార్కెట్ 13,000 ఉంది, ఈరోజు కళ్ళలో అమ్ముకుంటే 13,000 వస్తాయి. లేకపోతే ఇవాళ మార్కెట్ 10,000 ఉంది, ఈ కళ్ళలో అమ్ముకుంటే 10,000 వస్తాయి అని ఒక క్యాలిక్యులేట్ చేసుకొని ఏసీలో పెట్టుకుంటే మనం ఏసీలో ఎప్పుడు అమ్ముతామో మనకే తెలియదు. మనం ఏప్రిల్ నెలలో అమ్ముతామా, మే నెలలో అమ్ముతామా, జూన్ నెలలో అమ్ముతామా, జూలైలో అమ్ముతామా, ఆగస్టులో అమ్ముతామా, నవంబర్లో అమ్ముతామా, సెప్టెంబరా, అక్టోబర్, ఏ నెలలో అమ్ముతామో మనకు తెలియదు. ఏసీలో కనుక మనం పెట్టాము అంటే రేటు వచ్చేదాకా చూస్తాం. రేటు పెరిగిద్దేమో అని దగ్గరగా అక్టోబర్, నవంబర్ దాకా, డిసెంబర్ దాకా చూస్తుంటాం. ఒక రేటు పెరిగితే రైతు హ్యాపీయే. అదే రేటు కనుక పెరగకపోతే వచ్చే ఖర్చులు, వచ్చే ధనం కూడా మన రైతు సోదరులు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోండి. ఏసీలో పెట్టుకోవాలా, కాయలు అమ్ముకోవాలా, లేకపోతే యార్డ్లో అమ్ముకోవాలనేది ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళది. నేను నా అభిప్రాయాన్ని, నా ఆలోచనని, నా సలహాని, నా సూచనని మీతో అయితే చెప్పడం జరుగుతుంది. మీకు కనుక నా ఆలోచన, నా సలహా, నా సూచన కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. మన రైతు సోదరులకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, మన మిరపకాయలు ఏసీలో పెడుతున్నాం కదా, సార్ పెట్టాము అనుకోండి, పెట్టిన తర్వాత మన మిరపకాయలు రేటు రావాలంటే ఏమేమి కావాలా, ఎలా ఉండాలా? రేటు రావాలి అంటే మన మిరపకాయలు, మనం పండించే కాయలు మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మన దేశంలో మిగతా 6 నుంచి 8 రాష్ట్రాల వరకు కూడా మిరపకాయలు పండిస్తున్నాయి. బాగా దిగుబడులు అయితే బాగా వస్తున్నాయి. అయితే ఈ పండిన పంట మొత్తం ఏసీలో కనుక నిల్వ పెడితే రేటు రావాలి అంటే ఏం జరగాల? రేటు రావాలి అంటే ఎక్స్పోర్ట్ పోవాలి. మన కాయలు ఏ దేశాలు ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసుకుంటాయి? మన కాయలు ఎక్కువగా మన పొరుగు దేశాలైన చైనా, తర్వాత బంగ్లాదేశ్, తర్వాత ఆఫ్ఘనిస్తాను, తర్వాత శ్రీలంక, తర్వాత పాకిస్తాను, ఇలా ఒక 7 దేశాల వరకే ఉన్నాయి. నేను మీకు 5 దేశాలు చెప్పాను, ఒక 7 దేశాలు అయితే ఉన్నాయి. ఈ 7 దేశాల నుంచి కనుక మన కాయలకి ఆర్డర్ కనుక వస్తే, ఎక్స్పోర్ట్ కనుక తీసుకుంటే, అంటే మన కాయలు ఈ దేశాలు దిగుమతి కనుక చేసుకుంటే మన కాయలకి రేటు పెరగడానికి అవకాశం ఉంటుంది. అది రేటు ఎంత పెరిగిద్ది అనేది మనం చెప్పలేము. ఎందుకంటే భవిష్యత్తులో రేటు పెరిగిద్దా పెరగదా అనేది నేను మీరు డిసైడ్ చేయలేరు. రేటు పెరిగిద్దని నాకే కనుక కాలజ్ఞాన భవిష్యత్తు కనుక నాకే కనుక చెప్పేంత శక్తి కనుకుంటే నేను 10,000 బస్తా, ఒక 20,000 బస్తా కొని ఏసీలో పెట్టుకుంటా. కానీ భవిష్యత్తులో రేటు పెరిగిద్దా పెరగదా అనే కాలజ్ఞానాన్ని ఎవరు చెప్పలేరు. కాలజ్ఞానానికి చెప్పగలిగింది ఒకే ఒక్కళ్ళు, అది పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు మాత్రమే.
తర్వాత ఎవరు కూడా భవిష్యత్తులో ఏం జరిగిద్ది అనేది ఎవరు చెప్పలేరు. అది మనం ఏసీలో కనుక మిరపకాయలు పెట్టుకుంటే రేటు పెరిగిద్దా పెరగదా అనేది ఎవరూ చెప్పలేము. రేటు పెరగాలి అంటే ఎక్స్పోర్ట్ పోవాలి. ఎక్స్పోర్ట్ అంటే ఇతర దేశాలు మన కాయల్ని దిగుమతి చేసుకోవాలి. ఇంకా మనం చెప్పాం కదా, ఆ దేశాల వాళ్ళు కనుక మన కాయల్ని కనుక ఎక్స్పోర్ట్ అంటే వాళ్ళు దిగుమతి చేసుకోవాలి. వాళ్ళు దిగుమతి చేసుకోవాలంటే మనం ఎగుమతి చేయాలి. మనం ఎగుమతి చేయడం మనం సిద్ధంగానే ఉంటాం, కానీ వాళ్ళు కూడా దిగుమతి చేసుకోవాలి కదా. వాళ్ళు దిగుమతి చేసుకోవాలంటే వాళ్ళ దేశంలో కూడా పంట అంతంత మాత్రంగా పండితేనే వాళ్ళు దిగుమతి చేసుకుంటారు. ఆ ఇతర దేశాల్లో కూడా మనలాగా పుష్కలంగా పంట పండుతున్నప్పుడు వాళ్ళు దిగుమతి చేసుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు. కాబట్టి వాళ్ళకి అవసరమైతేనే మన కాంచి స్టాక్ తీసుకుంటారు, ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. ఎక్స్పోర్ట్ కనుక చేసుకుంటే రేటు ఎంత పోద్దని మనం చెప్పలేము. మనం కనుక 2 years బ్యాక్ 2023, 2022, 2021, 2020 అలా 2019 కానుంచి 2023 మార్చి వరకు కనుక మనం చూసుకుంటే, 2024 మార్చి వరకు కనుక మనం చూసుకుంటే మిరపకాయల రేటు మటుకు చాలా బాగుంది. దగ్గరగా కళ్ళాల్లోనే 18,000 నుంచి 20,000, ఒక్కొక్క దశలో కొన్ని రకాలైతే 50,000, కొన్ని రకాలు 35,000, కొన్ని రకాలు 60,000 కూడా కళ్ళల్లో అమ్మాయి. కానీ 2024 మార్చి నుంచి అయితే మిరపకాయల రేటు డౌన్ ట్రెండ్ నడుస్తుంది. స్టార్టింగ్లో 15,000 ఉంది, చిన్నగా 18,000, 19,000 అలా పోయింది. అలా 19,000 కానించి చిన్నగా శివరాత్రి పండుగ నుంచి దగ్గుకుంటా ఇప్పటికీ మరి ఘోరంగా అయితే రేట్లు రావడం జరిగింది. ఈ రేట్ల మీద మనం రైతు సోదరులు పండిస్తున్నారు. సరే, కష్టమో నష్టమో దండగో పండుగ వ్యవసాయం చేసి పండిస్తున్నారు. దిగుబడులు అయితే బాగానే వస్తున్నాయి. మరి 10 క్వింటాలు 15 క్వింటాలు అలా కాకుండా మాకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే ఎకరానికి కొన్ని రకాలు 20 నుంచి 25 వస్తున్నాయి, కొన్ని రకాలు 25 నుంచి 30 వస్తున్నాయి, కొన్ని అయితే 35 క్వింటాలు వచ్చే రకాలు కూడా ఉన్నాయి. అయితే దిగుబడి విషయంలో మటుకు యావరేజ్ కనుక చూసుకుంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రకాలు కనుక చూసుకుంటే ఏదైనా ఎకరానికి 25 క్వింటాల నుంచి 30 మధ్యలో, అంటే 26 క్వింటాలు 27 క్వింటాలు అటు 25 నుంచి 30 మధ్యలో అయితే దిగుబడి అయితే రావడం జరుగుతుంది. మన కాయలకి రేటు రావాలంటే ప్రధానంగా ఇతర దేశాల వాళ్ళు ఎక్స్పోర్ట్ కనుక తీసుకుంటేనే మన కాయలకి రేటు వస్తుంది. అది ఎక్స్పోర్ట్ తీసుకుంటే ఏ రేటు పోద్ది అనేది మనం చెప్పలేము. అది 20,000 పోవచ్చు, 25,000 పోవచ్చు, 30,000 పోవచ్చు, 35,000 పోవచ్చు, 40,000 పోవచ్చు. మనం ముందైతే ఈ రేటు పోద్ది అనేసి అయితే మనం చెప్పలేము. అయితే ఊహాగానాలు, అది ఊహ అనేది మనం ఎంతైనా ఊహించుకోవచ్చు. ఎంతైనా ఊహించుకోవచ్చు. ఇక్కడి నుంచి అక్కడ దాకా మనం ఎంతైనా ఊహించుకోవచ్చు. అది 20,000 పోద్దని మనం ఊహించుకోవచ్చు, 25,000 పోద్దని ఊహించుకోవచ్చు, 30,000 పోద్దని ఊహించుకోవచ్చు. లేదా ఇతర దేశాలు ఎక్స్పోర్ట్ కనుక తీసుకోకపోతే ఇదే రేటు ఉండొచ్చు, మళ్ళీ తగ్గొచ్చు కూడా, చెప్పలేము. అది అనేది చెప్పాను కదా, కాలజ్ఞానం. భవిష్యత్తులో ఏం జరుగుతుందనే కాలజ్ఞానాన్ని ఒక పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు అయితేనే చెప్పగలిగారు, మిగతా ఎవరు చెప్పలేరు కూడా. కాబట్టి అదొక విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి రైతు సోదరులారా. మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు మాతో ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. మీరు ఈ వీడియోని మీ స్నేహితులకు కూడా షేర్ చేసి ఈ సమాచారాన్ని తెలియజేయగలరు. మీకు కనుక ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.